న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. కాకినాడ తాళ్లరేవు మండలంలో మోంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పూర్తిగా పంట పొలాలు నీటిలో మునిగి పాడైపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అమరావతి నుండి శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ అధికారులు పంట నష్టం కొరకు ఇంచరం, పిర్లంక మీదుగా నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లా కాకినాడ తాళ్లరేవు మండలంలో మోంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పూర్తిగా పంట పొలాలు నీటిలో మునిగి పాడైపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అమరావతి నుండి శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ అధికారులు పంట నష్టం కొరకు ఇంచరం, పిర్లంక మీదుగా నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాలు పైనే పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు డాక్టర్ పివి సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు ఆచార్య ఎన్జి రంగ, వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ టి శ్రీనివాస్, పరిశోధన సహాయ సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారేటేరు డాక్టర్ ఎం గిరిజారాణి, డాక్టర్ దలియాల్ ప్రసాద్ బాబు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీతారామ శర్మ, సమన్వయకర్త ఏనువాక కేంద్రం డాక్టర్ రామభద్రరాజు, ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం పెద్దాపురం డాక్టర్ సుధీర్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త మరియు మండల కూటమి నాయకులతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతుకి దిక్కు ముక్కు లేని పరిస్థితి అయిపోయింది సార్. ప్రతిదీ కూడా నష్టం అయిపోయిందండి. ఇప్పుడు బాగానే పచ్చగా కోపడుతుంది సార్. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, ఎవరైతే పంట చేస్తున్నారో సార్, ఎవరైతే పంట చేస్తున్నారో అంటే కౌలు రైతు అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, ఎవరన్నా కానీ ఎవరైతే యాక్చువల్ కల్టివేటర్ ఉన్నారో వాళ్ళ పేరే నమోదు చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు పంట అంతా కూడా గింజ గట్టిపడలేదు, ఇది పువ్వారం కాదు, మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఇలా పడిపోతుందంటే దగ్గరగా ఇప్పుడు సైంటిస్ట్ కూడా చెప్పారు కదా, 70 to 80%, 90% వరకు కూడా లాస్ అవుతుందని. సో అటువంటిప్పుడు 33% అబవ్ ఉంటేనే మనం పంట నష్టపరిహారం ఇస్తాం కదా. సో అటువంటి ఏరియా అంతా కూడా ఎన్యూమరేషన్ చేసి రాస్తారు. ఇంకోటి ఏంటంటే గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా వాళ్ళ దగ్గర కూర్చొని ఎవరెవరికి పోయిందనేది దగ్గరుండి, మీరు కూడా కమిటీ మెంబర్ కాబట్టి మీరు కూడా దగ్గరుండి రాయించారు. ఇంజరం కాదు, వింజరమా ఇంజరం సార్. సార్ రాజుగారు, మీరు మీ ప్రజాప్రతినిధుల ద్వారా దీన్ని రిప్రజెంట్, అలాగే జిల్లా కలెక్టర్ గారు రిప్రజెంట్ చేయించండి. పనులు అయ్యే మార్గం అది. ఇప్పుడు నాతో చెప్పేస్తే అవ్వదు. నేను అంటే మేము మా దృష్టికి తీసుకెళ్తాం. అలాగే కానీ పని అయ్యే విధానం కూడా అది. నమస్తే అండి. మా రైతులు తాళ్లరేవు ఇంజరం గ్రామం. అవును, ఇదండి కరెక్ట్గా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్దాం. ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్కు లేకపోయినప్పటికీ ఇక్కడ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వాలన్నది కూడా, పంట నష్టపరిహారం ప్రభుత్వం త్వరలో ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. దానికి త్వరితగతిన ఎన్యూమరేషన్ చేసేసి ఏ పొలాలు పోయినాయి, ఎంత మేరకు నష్టం వచ్చింది అవన్నీ చేసేసి ఈ ఎన్యూమరేషన్ అయ్యాకనే వెంటనే ఈ పంట నష్టాన్ని కూడా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ముఖ్యంగా నేను పిల్లంక శివర్ కొంతగంపుల గ్రామంలో 25 ఎకరాలు చేస్తానండి. 25 ఎకరాలు కూడా ఈని దశలో మొత్తం అంత నేలమట్టం పడిపోయి ఈ రోజుకి ఎకరానికి వచ్చి 30,000 చెప్పినాయి. 4,50,000 అయిందండి. కానీ భవిష్యత్తులో మళ్ళీ దీని కానీ గవర్నమెంట్
ఏదైనా న్యాయం చేయకపోతే నెక్స్ట్ దాదాపు మేము వచ్చే పరిస్థితి కూడా కాదు, ఇచ్చేవాడు కూడా మనకు అప్పు ఇవ్వడండి. అందుచేత ఈ వ్యవసాయం ఎందుకు తగ్గిపోతున్నారంటే కేవలం ప్రభుత్వం ముందు ఫస్ట్ దీనికోసం వ్యవసాయం కోసం ముందు రైతుల్ని ఆదుకునే పరిస్థితి ముందు ఆదుకోవాలని నేను నారా చంద్రబాబు నాయుడుని కోరుతున్నాం. ఇన్సూరెన్స్ మేము సొంతంగా చేయలేదని గత ప్రభుత్వంలో జగన్ గారు చేయించారని అదే రూట్లో మేము ఉండిపోయాం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయించలేదు మాకు తెలియదండి. అందుచేత ఏమైనా ఇన్సూరెన్స్ కానీ ఈ పంట నష్టం ఉన్న కానీ మొత్తం ప్రతి రైతులు కూడా మొత్తం మన తుఫానుకి ప్రతి వ్యవసాయం కూడా ఈ గాలికి పడిపోయింది. నిలబడిన చేను కూడా యాక్చువల్ అది ఊసొచ్చేది కానీ అది పనిచేయదండి. పడిపోయింది కూలిపోద్దండి, నిలబడిది గడ్డికి తప్ప ఎందుకు పనిచేయదు. ఇది మాత్రం 100కి 100% అండి. ఏపీ గారు వచ్చారు, చెప్పాం. మా పాప కూడా వచ్చి అన్నీ రాసింది. మరి వాళ్ళ ధర్మ ప్రకారాలు రాస్తారు, రైతుల కోసం రాస్తారు తప్ప ఇది ప్రభుత్వం దీనికోసం 33% అంటే దానికి అందరికీ ఒక్కొక్క లెవెల్గా రాస్తే రైతు మాత్రం ఉండగలుగుతాడు. లేదనుకుంటే ఇప్పటికే వలసల హైదరాబాద్ చాలామంది వెళ్ళిపోయారు. మాకులాంటి 25 ఎకరాలు చేయని వాళ్ళు కూడా ఇంక ఉండే ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుత్వం ఈ లాస్ట్ నిర్ణయం తీసుకోవాలి. గోవిందరావు అండి, మాది పిల్లంకి గ్రామం అండి. మా ఇంజూరు గ్రామంలో నేను ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను కౌలుకి. గత వరదలో కూడా వచ్చేయండి, ఈలోగా తుఫాను వల్ల ఈ 2 కూడా పడిపోయింది. మనకి పంట నష్టపరిహారం ఇంచుమించు ఇలా లేదని ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి మినిమం పెట్టామండి. మనకి మొత్తం అంత ఈ దశలో మొత్తం పడిపోయిందండి. కాదు నిలబడి ఉంది, కొంత నిలబడి ఉన్నా మనకి ఏమి రావండి. దానివల్ల కూలి పని ఇలా కోస్తే మనిషికి మగవాళ్ళు కూలి పని 1000 రూపాయలు అయిపోయిందండి కూలి పని. దానివల్ల ఒకవేళ మిషన్ కోసినా కనీసం ఒక 5 గంటలు పెడితే మిషన్ ఉన్న గింజలో కూడా మిషన్ సరిపోతాయి. ఇంకా తప్ప మనకి రైతుకి మనకి సేలు మన పంటకి వచ్చేది ఏమి ఉండదండి. ఇప్పుడు మన పెట్టుబడులు పెట్టిది ఒకవేళ ప్రభుత్వం నుంచి అయినా మనకు నష్టపరిహారం వస్తే తప్ప రెండో పంటకు కూడా మన వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంచుమించు ఎలా లేదని నా మట్టుకైతే నేను 20 ఎకరాలకి ఇంచుమించు ఎలా 10 లక్షలు అప్పు చేసి పెట్టాను తప్ప ఈ అప్పు తీర్చలేము. మళ్ళీ వచ్చి గతంలో రెండో పంటకి పెట్టుబడి పెట్టలేమండి. ఏం చేయలేము, పరిస్థితి మాకు అర్థం కాకుండా ఉందండి. మరి దయచేసి చంద్రబాబు నాయుడు గతంలో మనకి ఇది వరకు గతంలో పరిపాలన ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న చెప్పు కూడా పాపం రైతులకు బాగానే చూసేవారు. మరి ఈ సంవత్సరం కూడా అలాగే గతంలో చేసినట్టు మన ఇంటిపూడి సభ్యుడి కింద మన చంద్రబాబు నాయుడికి మరి ఈయన నష్టపరిహారం కింద ఏమైనా ఇస్తే గతం అలాగా రైతు కోలుకుంటాడు. మొత్తం మండల లెవెల్ మొత్తం మండల లెవెల్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం మొత్తం అన్ని ఇలాగ ఉన్నాయండి. ఒకవేళ మనం ఒక సేను రాసి ఒక సేను మన ఏవో మేడం గారు వచ్చి మన ఈ అగ్రికల్చర్ మేడంతో మనకి పంట కొంచెం పడుపున అలా రాయమన్నారు. కానీ మొత్తం నిలబడి ఉన్న పడుపున అంతా ఒకటే అండి. మనకి దయచేసి మొత్తం సేలు అన్ని పంట నష్టపరిహారం ఇప్పించిన కోరుతున్నాం. సుమారుగా 2,24,000 ఎకరాలు సాగు చేయటం అనేది జరిగింది. అయితే దీనిలో ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చిన తర్వాత మనము ఎన్యూమరేషన్ ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్టు మనం చూసుకుంటే దగ్గరగా 50,000 ఎకరాలు పైచిలకు మనకి ప్రాథమికంగా అంచనా వేయటం అనేది జరిగింది. దీనిలో మనము అంచనా వేసిన దాని ప్రకారము ఎన్యూమరేషన్ కూడా నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసాము. ఎన్యూమరేషన్లో దగ్గరగా ప్యాడీ మనకి ఒక 40,000 ఎకరాలు, ఒక 5,000 ఎకరాలు కాటను, తర్వాత మిగతా పంటలు అంటే మినుము కానీ లేకపోతే మొక్కజొన్న కానీ ఇతర పంటలు మిగతా 5,000 ఎకరాలు మనకు వస్తుంది. సో ఇప్పుడు ఫీల్డ్ టు ఫీల్డ్ మనం తిరిగి ఎన్యూమరేషన్ అనేది చేస్తున్నాము రైతుల యొక్క సమక్షంలో. మనము ఇప్పుడు గ్రామ స్థాయిలో మనం టీమ్స్ వేసాం. గ్రామంలో విఆర్ఓ, విఏఏ, అలాగనే గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. సో వాళ్ళు ఒక టీమ్గా తిరిగి మనం ఎన్యూమరేషన్ చేస్తారు. వాళ్ళు చేసిన దాన్ని మండల స్థాయిలో ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఏఓ అండ్ ఎంపీపీ గారు వాళ్ళు పర్యవేక్షిస్తారు. డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు పర్యవేక్షిస్తారు. సో ఇది వచ్చేటువంటి 2-3 రోజుల్లో ఈ ఎన్యూమరేషన్ మేము కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసి లిస్టు కూడా ప్రభుత్వానికి నివేదించడం అనేది జరుగుతుంది. సో దీని ప్రకారము హెక్టార్కి 25,000 చొప్పున నష్టపరిహారము ఇవ్వటానికి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. సో లిస్టులు మనం కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించి అతి త్వరలోనే డీబీటీ ద్వారా ప్రతి రైతు ఖాతాల్లో కూడా నష్టపోయినటువంటి ప్రతి రైతు ఖాతాల్లో కూడా మనం వేయటం జరుగుతుంది. ఈరోజు సైంటిస్టులతో కూడా పర్యటించడం, ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఏంటి అనేటువంటి విషయము ఏ స్టేజ్లో ఎలాగుంటుంది అనేటువంటిది కొంచెం వివరిస్తారు. కాబట్టి
వాళ్ళని కూడా రప్పించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు డిక్లేర్ చేసినట్టు ఇప్పుడు మన వెనక చూస్తున్నటువంటి ఫీల్డ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గర 80 నుంచి 90% వరకు నష్టపోయినట్టుగా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇవన్నీ మన గవర్నమెంట్ తరపు నుంచి అయితే 33% కన్నా నష్టపోతే నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నా పేరు ఎన్ విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, కాకినాడ. డాక్టర్ పివి సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం. ఈరోజు నిన్న మనం మొత్తం మనకి ఏదైతే ఈ తుఫాను తర్వాత వివిధ పంటల మీద ఎంతవరకు నష్టం వచ్చిందన్న అంశాన్ని అటు ప్రభుత్వ వర్గ ఆదేశాల మేరకు ఆచార్య ఎన్జీ రంగా ఈ వివిధ శాస్త్రవేత్తలు అందరం కూడా రాష్ట్రం మొత్తం మనం తిరుగుతున్నాం. మనకి ఏదైతే తుఫాను ఎంత తీవ్ర నష్టం చేసిందంటే అటు వరితో పాటు ఇతర పంటలు, అటు మొక్కజొన్న కానీ, ప్రత్తి కానీ, అలాగే వేరుశెనగ కానీ, అలాగే మనకి ఇతర పంటలు, ముఖ్యంగా ఉద్యాన పంటలు, వీటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున ఇది ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలో చూసినట్టయితే అటు కృష్ణా డెల్టా కానీ, గోదావరి డెల్టా కానీ, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ వర్షాలు అధికంగా పడటం, దాంతోపాటు ఎక్కువగా గాలులు వీయటం వల్ల వరి ఎక్కడైతే పూత నుంచి మనకి కోతకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఇది పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరి ఈ జిల్లాల్లో చాలా విస్తారంగా పండిస్తున్నప్పుడు దాదాపుగా ప్రాథమిక అంచనాల ప్రకారం 3 లక్షల పై చిలుకు వరి పంట నష్టం కూడా తేలింది. గోదావరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో, అలాగే కృష్ణా డెల్టాకు సహా పడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇతర పంటలో కూడా నష్టం తీవ్రంగా జరిగింది. వీటన్నిటి మీద కూడా త్వరితగతిని ఎన్యూమరేషన్ చేయాలంటే అటు వ్యవసాయ శాఖ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వారికి ఒక రకంగా స్కేల్స్ డెవలప్ చేసి, అంటే పడినటువంటి పంట ఏ దశలో పడింది, నిలబడి ఉంటే ఏ విధంగా ఉంది, దాని మీద పంట నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక రకమైన స్కేల్స్ డెవలప్ చేసి అటు ఆచార్య ఎన్జీ రంగా శాస్త్రవేత్తలకు మేము ఇస్తాం. దాని ఆధారంగా అటు వ్యవసాయ శాఖ అలాగే రెవెన్యూ వాళ్ళంతా దీన్ని అసెస్ చేసుకుని ఆ పంట ఎంత నష్టం వచ్చింది అనేది, ఎన్ని వేల ఎకరాల్లో ఉంది, ఏ దశ అంటే 33% కంటే మించి ఉందా నష్టం, లేదా తక్కువ ఉందా, 33% కంటే మించి ఉన్నట్టయితే పూర్తి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వాలన్నటువంటి దృష్టి పెట్టున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఈ మోంతా తుఫాను చాలా ఎక్కువ నష్టం చేస్తుందని ఊహించాం. ఇంకా భారీ నష్టం చేస్తుంది అనుకున్నాం. కానీ ఒక రకంగా అదృష్టం ఏంటంటే అది మన గోదావరి జిల్లాలో తాకి అది తెలంగాణ నుంచి పైకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏంటంటే ఇంకా గాలి వేగం ఇంకా ఎక్కువ ఉంటుందని ఊహించిన నేపథ్యం ఉంది. కానీ అయినప్పటికీ కూడా అటు నెల్లూరు జిల్లా నుంచి ఇటు మనకి శ్రీకాకుళం జిల్లా వరకు అధిక వర్షాలు పడటం, మధ్యలో గాలులు కడ వీయటం వల్ల పంట నష్టము బాగానే జరిగింది. దీని ఏంటంటే ప్రాథమిక అంచనాలు, ఈ పూర్తి అంచనాల తర్వాత ఎంతవరకు నష్టం ఉంటుంది, ఇది హార్టికల్చర్ క్రాప్స్కి ఎంత నష్టం వచ్చింది, అలాగే మన వ్యవసాయ పంటలకు ఎంత నష్టం వచ్చిందండి 1-2 రోజుల్లో మనకు పూర్తిగా వస్తుందండి. ఇంజనీరింగ్ గ్రామంలో ప్రధానంగా మనకి ఈ మండలంలో ఎక్కువగా స్వర్ణ విత్తనం వేస్తున్నారు. స్వర్ణ రకం ఏంటంటే ఇది 140-145 రోజులు కాలపరిమితి కల రకం. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులు, కానీ వాతావరణం ప్రతికూలిస్తే మాత్రం రైతుని నిట్ట నిలువున పడేస్తుంది. ఈరోజు ఆ పరిస్థితి ఈ తుఫాను ప్రభావం వల్ల చేలు పడిపోవటం, అలాగే పడిపోయిన పొలాల్లో నీరు కూడా ఉండటం, వాటి వల్ల పొలం త్వరగా కుళ్ళిపోయి తెగుళ్ళు వచ్చి ఆ గింజ కూడా గట్టిపడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నష్టం చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉంది. ఇది 33% మించి కాదు, దిగుబడి 90% మించి కూడా నష్టం ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి త్వరలో ప్రభుత్వం వారు కూడా, ముఖ్యమంత్రి వారు కూడా చాలా తక్షణ చర్యలు ఆదేశించారు. తక్షణం వెళ్ళి వీరంతా పొలాలు చూసేసి ఎంతవరకు నష్టం వచ్చింది, దాన్ని ఏ విధంగా ఎన్యూమరేషన్ చేయాలి అన్న విధి విధానాలు కూడా ఆల్రెడీ వ్యవసాయ శాఖ అందించడం, వారు త్వరలో కొన్ని రోజుల్లోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నష్టపరిహారాన్ని త్వరితగతిన రైతులకు ఇవ్వాలన్నటువంటి పెద్ద ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆదేశాల వరకే మేమందరం కూడా క్షేత్ర దర్శనం చేస్తూ, క్షేత్రాల్లో తిరుగుతూ, రైతులతోటి ఇంటరాక్ట్ అవుతూ ఈ పంట ఎంత నష్టం వచ్చింది దాని మీద బేరే చేసి ప్రభుత్వానికి నివేదికలు మనం అనుక్షణం అందిస్తా ఉన్నాం. కాకినాడ
జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వాములకు 54 రోజుల పాటు భిక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం మాగాపు చిన్న అప్పారావు శ్రీమతి నాగలక్ష్మి దంపతులచే సుమారు 400 మంది స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వాములకు 54 రోజుల పాటు భిక్ష కార్యక్రమంలో భాగంగా గురువారం మాగాపు చిన్న అప్పారావు శ్రీమతి నాగలక్ష్మి దంపతులచే సుమారు 400 మంది స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ పరిధి పెద్దపాపనపల్లిలో మోంతా తుఫాన్ రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. కాపుకు వస్తాది అనుకున్న వరి చేను తుఫాను కారణంగా నీరు నిలిచిపోయి వెన్ను తడిచిపోయి వరి కుళ్లిపోయిందని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రభుత్వమే సహాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని, లేని పక్షంలో వ్యవసాయం మానేస్తామంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ పరిధి పెద్దపాపనపల్లిలో మోంతా తుఫాన్ రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. కాపుకు వస్తాది అనుకున్న వరి చేను తుఫాను కారణంగా నీరు నిలిచిపోయి వెన్ను తడిచిపోయి వరి కుళ్లిపోయిందని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రభుత్వమే సహాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని, లేని పక్షంలో వ్యవసాయం మానేస్తామంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇంకా కుళ్ళిపోద్ది మేడం, అది కూడా అవ్వలేదు కదా మేడం. అవుతే కుళ్ళదండి, ఇప్పుడు ఇంకా 20 రోజులు పడుతుందండి ఇది అవ్వాలంటే. దిగితే కానీ మనకి పై కిందంతా పోయినట్టు ఆడిగోలితే కింద ముగ్గిపోద్దండి శుభ్రంగా. కిందదేమి ఉండదండి, ఎక్కడో పై తప్ప. ఎవరిది పొలం? చిన్నాను కదా కౌలుకి ఇప్పుడే పాపం గింజకు గట్టి పెడతేసినా ఉన్నది. పైన ఏమైనా కింద పోయినా పైది ఏమన్నా వాటర్ పోతే పైన నార్మల్ ఫోటోస్ తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కింద మాత్రం కింద అంతే అండి. కింద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. వచ్చేద్దండి. ఏమ్మా నువ్వు రా ఎలాగా చూసాను ఇదంతా బాగా 2-3 రోజులు ఎండకొస్తే కానీ అయినప్పుడు మనం చెప్పలేము. ఇప్పటికే
ఈ పై ఆ దుబ్బుకి 4 ఎన్నులు ఉంటున్నాయండి. 4 ఎన్నులు ఒకటి ఉంటుందండి. ఇప్పుడు అంటే 8 పడి దాని మీద మనకి ఎక్కువ కాపాడుతుంది పైన. అదేనా ఇప్పుడు కోసినండి కానీ స్కూల్లో డబ్బులు కూడా రావాలి. అంటే కొయ్యాలి తప్పదు. ఇంకా కొయ్యకపోతే అనక మనకి కేలి వచ్చేద్దండి. ఇది మన బొండలో జల్లినప్పుడు కేలి వచ్చేది కాబట్టి మనకి అదే కూడా నమోదు చేస్తారు. ఇప్పుడే చెప్తాను కదండి. నా పేరు గుత్తుల శ్రీనివాస్ అండి. ఒక లచ్చిపోలం గ్రామంలో పూలకూరులో కూడా నాకు భూమి ఉందండి. బాపనపల్లి అది పంట వరి పెట్టాము, స్వర్ణ పెట్టామండి. స్వర్ణ పెట్టినా కానీ ఇది తుఫాను వల్ల పడిపోయి ఇది నీటిలో పడిపోయి కుళ్ళిపోయి ఇంకో ఎన్నికి దుబ్బుకి 4 ఎన్నులు ఉంటే 4 ఎన్నులు ఒక ఎన్ని పని చేస్తుందండి. ఈ పని చేసినా కానీ ఇది కొయ్యకపోతే మాకు రేపు పొద్దున్న కేలి వచ్చేద్దాం చేయలేండి. కేలి వచ్చేస్తే మాకు కొన్నంత కూడా ఇబ్బంది అయిపోతారండి. దాని మీద ఇప్పుడు కోసినా కానండి మా కూలిపళ్ళు పెట్టుబడులు కూడా రావండి. అంతా కూడా మా చేతి డబ్బులు వేసుకున్నాం, ఏ సాగుకారు దగ్గర తెచ్చుకున్నాం, కొన్ని ఏ సరుకులు తాగడెట్టుకున్నాం, ఒప్పుడు చేసి పైన పడేలేదు. దీని మొత్తం మీద ఇది ఉందంటే మొత్తానికి ఏమీ లేదండి, కుళ్ళిపోయిందండి ఇది. దీన్ని బట్టి మాకు ప్రభుత్వం మాకు దీనికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. వ్యవసాయం కూడా చేసేలా లేవండి. ఇది వ్యవసాయం దాని గురించి మాకు గవర్నమెంట్ ద్వారా ఏమి రాకపోతే మేము మొత్తం వ్యవసాయం కూడా చేయలేమండి. ఎవరు చేయనికి వాళ్ళకి అప్పచెప్పేసి వదిలేసుకుంటాం. మేము చేసే పరిస్థితి కూడా ఏమీ లేదండి మాకు పరిస్థితిలో. ఇప్పుడు మట్టికి ఉన్నక్కడికి అన్నీ పెట్టేసాం. సాగుకారులు కూడా అప్పులు తెచ్చి చేసేసామండి. ఇంకెక్కడ మాకు రావాల్సింది ఎకరానికి దగ్గరగా 35 దాకా ఖర్చు అవుతుంది అయిందండి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టి ఊడ్చి కానీ ఆకుమల్లి వేసి ఇవన్నీ చేసినప్పుడు 30 దాకా పైన అయిపోయింది కానీ తక్కువ ఏం అవ్వలేదండి. ఈ లోపల సాగుకారు దగ్గర తెచ్చామండి. సాగుకారు దగ్గర తెచ్చినప్పుడు ఇంకా ఎంత అవుతుందో చూడండి. దాన్ని బట్టి ఆలోచించి మీరు మాకు రైతులకి న్యాయంగా చేసి మాకు గవర్నమెంట్ మాకు అవకాశాలు అందించాలండి. ముందా తుఫాను వెళ్ళిపోయినా కానీ రైతుకి తీవ్ర విషాదం ఏర్పాటు చేసి తీవ్ర విషాదం కలిగించి వెళ్ళిపోయింది. ఏంటంటే వర్షం ఒకటే అనుకున్నాం కానీ విపరీతమైన గాలులు రావటం, ఆ గాలి వల్ల కరెక్ట్గా ఏదైతే గింజ పాలు పోసుకుంటుందో ఆ పాలు పోసుకుంటున్న గింజ పడిపోయి చేలో పడిపోయి కనీసం ఏదైతే తయారయ్యే దశలో నీటిలో పడిపోవటం. సుమారు వారం రోజుల నుంచి ముందా తుఫానుకు ముందర కూడా ఒక 3-4 రోజులు విపరీతమైన వర్షాలు, ఆ తర్వాత ముందా తుఫాను కలిపి ఒక వారం రోజుల పాటు అదంతా నీటిలో ఉండిపోవటం ఎందుకు పనికిరాని పరిస్థితికి అయిపోయింది. ఇవాళ కనీసం రైతుకి ఖర్చులు కాదు కదా, అది తీసి రోడ్డు మీద వేసుకున్నా కానీ ఒక 30,000 నుంచి 35,000 నష్టపోయే పరిస్థితికి వచ్చింది. మరి స్థానిక తెలుగుదేశం పార్టీ బుచ్చిబాబు గారి ఆదేశాల మేరకు మీరందరూ కూడా రైతులతో కలిసి అట్లా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అలా చూడండి అన్నారు. ఇవాళ ఏవో మేడం గారితో అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి సమక్షంలో రైతుల సమక్షంలో వెళ్ళటం జరిగింది. మా కళ్ళతో మేము చూసాం రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు అన్నది క్లియర్గా మేము పైకి తీసుకెళ్తాం. అలాగే ప్రభుత్వం వారు కూడా కొంతమంది సైంటిస్ట్ బృందాన్ని వేసింది, వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు. రైతులందరూ కూడా వాళ్ళ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయన్నది వాళ్ళు ఒకసారి చెప్పుకుంటే అటు ప్రభుత్వం ఇటు పైనుంచి వచ్చి టీము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించి రైతులని 100% ఆదుకుంటాం. అలాగే ప్రభుత్వం వారు కూడా 33% పైన ఏదైతే డ్యామేజ్ అవుతుందో అదన్నీ కూడా రికార్డ్ చేయమని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక యాప్ ఇవ్వటం కానీ యాప్లో కూడా పెడుతున్నాం. ప్రతి ఒక్క రైతుని ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు, అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని చెప్పి మా ద్వారా మీకు రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా త్వరలో వస్తారు, వచ్చి చూసి మీ అందరితో మాట్లాడి మీ అందరికీ కూడా. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం ముక్కోలు రెగ్యులేటర్ వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఏలేరు ప్రాజెక్టు నుంచి అధిక స్థాయిలో నీరు విడుదల చేయడంతో ఏలేరు కాలువ గుంట నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ యొక్క ప్రవాహం ముక్కోలు రెగ్యులేటర్ మీదుగా నీరు వెళ్లడంతో అక్కడ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం
ముక్కోలు రెగ్యులేటర్ వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఏలేరు ప్రాజెక్టు నుంచి అధిక స్థాయిలో నీరు విడుదల చేయడంతో ఏలేరు కాలువ గుంట నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ యొక్క ప్రవాహం ముక్కోలు రెగ్యులేటర్ మీదుగా నీరు వెళ్లడంతో అక్కడ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ వైకే శ్రీనివాస్ సిబ్బందితో సహారా నిర్వహిస్తున్నారు. ముక్కోలు రెగ్యులేటర్ వద్ద ఎవరూ చేపలు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు బోర్లతో పాటు అనౌన్స్మెంట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాజుపాలెం సమీపంలో వాటర్ ఫాల్స్ ఉండడంతో పర్యాటకులు ఎవరూ స్నానాలు చేసేందుకు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. సరే చూడండి సార్ సరే చేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు లక్ష్మీ నరసింహస్వామి దయతో గట్టెక్కాం. అత్యంత భారీ పెను తుఫాన్ నుండి బయటపడ్డామని, అందుకే తాము పునరావాస కేంద్రాలకు కూడా వెళ్లమని చెప్పాం. లక్ష్మీ నరసింహస్వామి కటాక్షంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని, ఎవరికి ఏమీ కాలేదని భక్తులు అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు లక్ష్మీ నరసింహస్వామి దయతో గట్టెక్కాం. అత్యంత భారీ పెను తుఫాన్ నుండి బయటపడ్డామని, అందుకే తాము పునరావాస కేంద్రాలకు కూడా వెళ్లమని చెప్పాం. లక్ష్మీ నరసింహస్వామి కటాక్షంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని, ఎవరికి ఏమీ కాలేదని భక్తులు అంటున్నారు. ఆలయ పండితులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటే ఎంతటి ప్రమాదాన్నైనా తప్పించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. 1996లో వచ్చిన తుఫాను, 2004లో వచ్చిన సునామీలు కూడా స్వామి కటాక్షంతోనే ఈ ధరికి చేరలేదన్నారు. శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిస్తున్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ గారిని మాట్లాడుతున్నాండి. భక్తులకు మనవి, పిలిస్తే పలికే దైవంగా భక్తులకు కొంగు భాగంగా ప్రత్యక్ష నిదర్శనం అంతర్వేది లక్ష్మీనరసింహ దేవస్థానం యొక్క ఆలయంలో ఈ యొక్క ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన తుఫాను మొంతా తుఫాను సురక్షితంగా బయటపడడం యావత్ మానవాళి కూడా మా యొక్క గత 35 సంవత్సరాల స్వామివారి సేవ అనుభవంలో 96 తుఫాన్లు కానీ, లైలా తుఫాను కానీ, తిత్లీ తుఫాను కానీ, యోగిని తుఫాను కానీ, నిన్న రాత్రి సంబంధించిన తీవ్రమైనటువంటి మొంతా తుఫాను నుంచి స్వామివారి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థతో రక్షణ పూర్వకంగా మనందరూ కూడా మానవాళి బయటపడ్డామండి. అలాగే ప్రభుత్వం వారు కానీ, అధికారులు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కాకినాడ దగ్గర తీరం దొరుకుతుందని అందరూ కూడా భావించారు. అధికారులు అందరూ అప్రమత్తమై ఉన్నారు. నిన్న అర్ధరాత్రి కూడా మనకి ప్రభుత్వ అధికారులు ఇక్కడ విశేషమైన కృషి చేసి వారికి కృషి ఫలితంగా అనుకోకుండా ఇది అంతర్వేది తీర ప్రాంతమైనటువంటి సాగర్ సంగమం వద్ద ఇది తీరాన్ని తాకడం, భూభాగం తాకడం, ఈ యొక్క తీవ్రత నుంచి కూడా మేమందరూ కూడా సురక్షితంగా కూతవేడి దూరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా బయటపడటం అనేది ఇది సామాన్య విషయం కాదు. ఇది నిజంగా మా యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రయత్నం, లక్ష్మీ నరసింహ వారి కృషి వల్లే అందరూ కూడా మానవాళి బయటపడారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవాళి అందరూ కూడా బయటపడ్డది. ఇందువల్ల మీ అందరూ కూడా ఈ యొక్క నిదర్శనాన్ని మేము గ్రహించి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా స్వామివారి కృపకు, స్వామివారి ఆశీస్సులతో కూడా అందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్ మానవాళి
లక్ష్మీనరస్వామిని అభినందించే భక్తులందరూ కూడా సుభిక్షాలతోటి క్షేమంగా స్వామివారి ఆశలతోటి క్షేమంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొమ్మిడివరం నాటు పడవలపై రిటర్న్ టు మగసాని తిప్పదీవి. తుఫాన్ ప్రభావం తగ్గడంతో కాట్రేనికోన మండలం వలసతిప్ప పునరావాస కేంద్రంలో ఉన్న తుఫాన్ బాధితులు నాటు పడవలపై గోదావరిలో పయనించి మగసాని తిప్పదీవికి తిరిగి పయనం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొమ్మిడివరం నాటు పడవలపై రిటర్న్ టు మగసాని తిప్పదీవి. తుఫాన్ ప్రభావం తగ్గడంతో కాట్రేనికోన మండలం వలసతిప్ప పునరావాస కేంద్రంలో ఉన్న తుఫాన్ బాధితులు నాటు పడవలపై గోదావరిలో పయనించి మగసాని తిప్పదీవికి తిరిగి పయనం. గోదావరిలో నాటు పడవలపై 2 గంటల ప్రయాణించి ఇళ్లకు సురక్షితంగా చేరిన మగసాని తిప్పదీవికి చెందిన 70 కుటుంబాలు. బలసుతిప్ప పునరావాస కేంద్రంలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి తుఫాన్ నుండి కాపాడిన ఎంపీ గంటి హరీష్ మాథూర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మత్స్యకారు నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన మగసాని తిప్పదీవి గ్రామస్తులు. ఎప్పటికప్పుడు తమకు సేవలందించిన స్థానిక కూటమి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. మేడం అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోందా తుఫాను కారణంగా కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవీపట్నంలో రావిలంక వద్ద ఉన్న కాలువ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయి దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోందా తుఫాను కారణంగా కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవీపట్నంలో రావిలంక వద్ద ఉన్న కాలువ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయి దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. కాలువ దగ్గర గస్తీ నిర్వహించి మైకు ద్వారా ఎవరు కాలువలను దాటవద్దని జాగ్రత్త వహించాలని తెలుపుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.